హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలను ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, చాలా టేస్టీగా వస్తాయి. దూది లాంటి ఇడ్లీ కోసం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 బౌల్స్ మినపగుండ్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకొని ఒక నైట్ బాగా నానబెట్టుకోవాలి. చూడండి, బాగా నానినాయి కదా. ఇప్పుడు వీటిని వాటర్ని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ లేకుండా బాగా వడకట్టుకోవాలండి. చూడండి, పప్పు అనేది చాలా చక్కగా నానింది కదా. ఇప్పుడు ఈ మినపప్పును మనం గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపిండిని ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం మినపప్పు ఎంత తీసుకున్నామో ఇడ్లీ రవ్వ కూడా అంతే తీసుకోవాలండి. మనం 2 కప్స్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా పైకి వచ్చేసింది కదా. బాగా పులిసిందండి పిండి అనేది చాలా చక్కగా. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా బాగా పులిసింది. ఈ విధంగా పులిసినట్లయితే మీరు పర్ఫెక్ట్గా నానబెట్టారని అర్థం. చూడండి, పిండి అనేది చక్కగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ మనం ఇడ్లీలను వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మనం ఇందులో ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి. దీంట్లో మరి నిండుగా వేయకూడదండి. ఈ విధంగా నార్మల్గా వేసేసినట్లయితే మనకి కాసేపు ఉడికిన తర్వాత మనకి ఇడ్లీలు అనేవి పొంగుతాయి కాబట్టి లావుగా వస్తాయి. చూడండి, ఈ విధంగా నార్మల్గానే వేయాలి పిండి అనేది, దీని నిండా వేయకూడదు. మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పిండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏ హడావిడి లేకుండా చాలా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందండి మనకి టిఫిన్ అనేది. చూడండి, ఇలాగే మొత్తం పిండిని కూడా ఇడ్లీలాగా వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ పిండిలో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వేయాలంటే వేయచ్చండి. ఈ విధంగా మనం క్యారెట్ వేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలాగే మొత్తం పిండిని ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పిండిని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఈ విధంగా ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకున్నాక దానిపైన నుంచి ఇడ్లీ పాత్రని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం పాత్రలు పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసేయాలండి. స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసుకొని 5-10 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి ఇడ్లీలు అనేవి చాలా చక్కగా ప్రిపేర్ అవుతాయి. చూడండి, ఇడ్లీలు అనేవి మనకు చాలా చక్కగా ఉడికిపోయాయండి. చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా ఉన్నాయి. చూడండి, ఇలా ఒక ఫోర్క్ స్పూన్ పెట్టి చూసినట్లయితే స్పూన్కి అంటుకోవట్లే కదా, చాలా చక్కగా ఉడికినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇడ్లీలు చేయడం అనేది. ఈ విధంగా మన వీడియోలో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మనకి ఇడ్లీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా, చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినాయి ఇడ్లీ మాత్రం. ఈ విధంగా ఇడ్లీలు మొత్తం తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
ఇలా ఇడ్లీలు చేసి మీ పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారు. తొందరగా డైజెషన్ కూడా అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనేది ఇడ్లీ అనేది. చూడండి, ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్తో కానీ, కారప్పొడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత మెత్తగా ఉన్నాయో. చూడండి, చాలా పర్ఫెక్ట్గా, చాలా ఫ్లఫీగా వచ్చాయి. ఇలా పల్లి చట్నీలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.